మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం రాజకీయంగా యాక్టివ్ ఉంచే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అయితే చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గుంటూరుకు రప్పిస్తుంది. అంబటి రాంబాబు గారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారిని. అంబటి రాంబాబు గారు జస్ట్ ఒక అనుచిత వ్యాఖ్య చేసి మళ్ళీ దాని మీద పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అంతకు పదింతలు జగన్ గారిని తిట్టిన వాళ్ళు కూడా ఎవరు ఒక్క మాట మీద కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. సరే, అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు, రాజమండ్రి జైల్లో పెట్టారు. అది ఓకే చట్టపరంగా. కానీ ఇంటి మీద దాడి చేసి తగలబెట్టి మళ్ళీ పబ్లిక్గా చెబుతున్నారు, అవును మేమే దాడి చేసాం, మేమే పగలగొట్టాం, ఈసారి మళ్ళీ ఇంతకు ఇంగి డబల్ చేస్తాం. అసలు నిజంగా ఏమనుకుంటున్నారో ప్రభుత్వం వ్యవస్థలు అంటే ఇంత ఈజీ అనుకుంటున్నారా వీళ్ళు? సిస్టమ్ని ధ్వంసం చేయడం, అధికారాన్ని అడ్డుపెట్టి తెలియడం లేదు. సో ఇప్పుడు ధ్వంసమైన అంబటి రాంబాబు గారి ఇంటిని పరిశీలించడం కోసం అండ్ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు రాబోతున్నారు. అక్కడ వెళ్ళి పరిశీలించి మోస్ట్ ప్రాబబ్లీ మీడియాను కూడా అడ్రస్ చేయొచ్చు. ఇంకా కొన్ని వీలేనండి, నెలకో 2 నెలలకో ఈ విధంగా కీలక నాయకుల మీద దాడులు, కీలక నాయకుల మీద దౌర్జన్యాలు, ఇళ్లకు నిప్పు పెట్టడాలు, ఇవన్నీ రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీ వాళ్ళ ప్రభుత్వం చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే కనీసం అప్పటికైనా జనానికి ప్రజాస్వామ్యం అంటే ఏంటి, చట్టం అంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి, కనీసం ఏబిసిడీలన్నా ఇటువంటి వాటికి మద్దతు ఇచ్చే వాళ్ళు తెలుసుకుంటారేమో. ఇలా బరితెగింపు దాడులు, దౌర్జన్యాలు, ఇల్లు తగలబెట్టడానికి మద్దతు ఇచ్చేవాళ్ళు ఇలాంటివి ఇంకా ఎక్కువ జరిగితే అన్న ప్రజల్లో కాసింత చైతన్యం వస్తుందేమో. ప్రభుత్వం ఏం పని చేయాలి, వీళ్ళు ఏం పని చేస్తున్నారన్న డిఫరెన్స్ అన్న వాళ్ళు తెలుసుకుంటారేమో చూడాలి. చట్టం తన పని దాన్ని చేయడంలో ఎవరికి అబ్జెక్షన్ లేదు, అని ఇదేంటిది దాడులు, దౌర్జన్యాలు, తగలబెట్టడాలు. ఎవడ చివరి కడదా చిల్లరోడు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇళ్ళ మీద దాడులేసి పెట్రోల్ బొమ్మలు వేస్తూ ఉంటే ప్రభుత్వాలు చూస్తూ ఉంటారా? ఇటువంటి ఎన్కరేజ్ చేస్తారా? రేపు ఇవి 10 అయితే ఆయన అల్టిమేట్గా నాశనమయ్యేది రాష్ట్రమే కదా.